హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చెప్పుకున్న సీరియల్ అంతే తెలిసిన కానీ మరి ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఇంకా ఇటు చూసినట్టే రామరాజు అయితే తన కొడుకును ధీరజని తీసుకుని బండి మీద వస్తూ ఉంటాడు. అది చూసినాక వేదవతి అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే ఇద్దరు తండ్రి కొడుకులు కలిసిపోయారా అన్నట్టుగా చాలా ఫీల్ అయిపోతూ లోపలికి వెళ్తా ఉంటుంది. అప్పుడే ఇంకా రామరాజు అయితే ధీరజ్ను బండి దింపేసి అయితే లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ వీళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏంటి నాన్నగారిని ఇక్కడికి తీసుకొచ్చారు, ఏంటి ఇంటికి ఎందుకు రమ్మన్నారు అనుకుంటా లోపలికి వెళ్తా ఉంటారు. అప్పుడే వేదవతిని అయితే గట్టిగా పిస్తారు రామరాజు. అప్పుడు వేదవతి అక్కడికి వచ్చేస్తా ఉంటుంది. ఇంకా ధీరజ్ నన్ను రామని చూసి, ఏంటి మీరిద్దరు కలిసిపోయారా, నాకు ఎంత సంతోషంగా ఉందో ఆమెతోటే గట్టిగా, అదేం కాదు నేను ఒక మాట చెప్పాలి వాడికి అంటే, ఓహో ఏంటో ఏదో వాయిస్ కొంచెం వెరైటీగా ఉంది అనేసి వేదవతి అనుకుంటూ ఉంటుంది. సరే చెప్పండి ఏం చెప్పాలో, నీ కొడుకును ఆ డెలివరీ బాయ్ ఉద్యోగం మానేమని చెప్పు అనేసి అంటూ ఉంటారు రామరాజు. అప్పుడే వేదవతి, ఏంటండి వాడు చేసేదే మీరు డబ్బులు అడిగిన ఉద్దేశంతో కదా, ఆ డెలివరీ బాయ్ వర్క్ జాబ్ మానేస్తే మీకు నెలకు 10,000 ఎలా ఇస్తాడు అంటే, 10,000 ఎలా ఇస్తాడంటారు అనేసి అంటూ ఉంటుంది. అప్పుడు నేనే చెప్పాను, కానీ ఇప్పుడు నేనే మానేమని చెప్తున్నాను, అలా ఎలా అండి, అసలు ఏం చేయమంటున్నారు అనేసరికి అప్పుడే ఇంట్లో వాళ్ళందరైతే అక్కడికైతే వచ్చేస్తా ఉంటారు. అప్పుడే రామరాజు ఇలా అంటాడు, ఇంకా ఆ డెలివరీ బాయ్ వర్క్ ఆఫ్ చేయని చెప్పు, ఇక నుంచి వాళ్ళిద్దరికి అచ్చులకు గాను వాళ్ళిద్దరు చదువుకునేందుకు గాను నేనే డబ్బులు ఇస్తాను అని చెప్పడంతో వేదవతి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటండి వాళ్ళిద్దరి చదువుకునే అవసరాలకి మీరే డబ్బులు ఇస్తారా, అందుకనేసి వాడు జాబ్కి వెళ్ళకుండా ఆ కాలేజ్కి వెళ్ళి సమయం ఉన్నప్పుడు వచ్చి రైస్ మిల్లో పనిచేయమని చెప్పు అనేసి అంటూ ఉంటాడు. ఏదో చిన్నోడా, చూసావా మీ నాన్నగారు మీకు ఎంత మంచి ఆఫర్ ఇచ్చాడో, ఇంకేంటి ఆ రైస్ మిల్లో పనిచేస్తానని చెప్పు అనేసి అంటూ ఉంటుంది వేదవతి. ఒప్పుకోరా అనేసరికి ఇంకా రామరాజు అయితే అట్లనే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇంకా అందరు అలానే అంటూ ఉంటారు. అప్పుడు చందు వచ్చేసి, ఏరా ఏమైంది, నాన్న మాటలకి ఏం సంబంధం చెప్పావేంటి అనేసరికి అప్పుడే ఇంకా ధీరజ చాలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే నేను రైస్ మిల్లో పని చేయను అనేసి చెప్పేస్తా ఉంటాడు. దానికి అందరైతే షాక్ అయిపోతూ ఉంటారు. ఏరా ఏమైంది, మీ నాన్నగారు అంత మంచి సలహా ఇస్తే రైస్ మిల్లో వర్క్ చేయని చెప్తావేంటి అనేసి వేదవతి అంటూ ఉంటుంది. అరే ఎందుకురా, నాన్నగారు చెప్తున్నాడు కదా అంటే నువ్వు వినవా అంటే, అప్పుడు రామరాజు, ఏరా ఎందుకు పని చేయవు, ఎందుకు అసలు అందులో పనిచేయాలి నీకు అనేసరికి, నాకు నీ కింద పనిచేయడం ఇష్టం లేదు నాన్నగారు అనేసి చెప్తా ఉంటారు. ఏంటి నా కింద పనిచేయడం ఇష్టం లేదా, అదే ఆ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ వేరే వాళ్ళతో అట్లా తిట్లు పడుతుంటే బాగుందా, అదేదో నా దగ్గర పనిచేయమంటే ఇష్టం అని చెప్తున్నావు, వీనికి ఎంత పొగరో అహంకారమో చూడు అనేసి అంటూ ఉంటారు. ఏరా చిన్నోడా ఏం మాట్లాడుతున్నావు, అరే నాన్నగారు చెప్పేది వినిపించుకోరా, మన రైస్ మిల్లో కదా. అప్పుడే రామరాజు అంటూ ఉంటాడు, అది రైస్ మిల్లు, మనకు అన్నం పెట్టింది, దాంట్లో వర్క్ చేయడానికి నీకు నాముషిగా ఉందా అంటే, అదేం లేదు నాన్నగారు, మనకు మన రైస్ మిల్ అంటే చాలా ఇష్టం, నాకు ఇట్లా నాముషిగా అసలే లేదు, మరి అంటప్పుడు అందులో పనిచేయమంటే ఎందుకు అంటే, అసలు ఎందుకు పనిచేయడానికి కారణం చెప్తున్నావు చెప్పు అనేసి గట్టిగా మాట్లాడుతుంటారు రామరాజు. మీ ఇక్కడ తిట్టుపడడం కాకుండా నేను అక్కడ కూడా వచ్చి మీతో అవమానపడాలా అనేసి అంటూ ఉండేసరికి చెంప మీద చెల్లుమని వేస్తారు రామరాజు. ఇంకా తనను కొట్టడంతో ఇంట్లో అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటండి మీరు ఎంత పని చేశారేంటి, వాళ్ళని కొడతారా ఏంటి, చూడు మరి వాడు ఎలా మాట్లాడుతున్నారో, నేను అవమానిస్తున్నాడ వాడిని, ఇంట్లో అవమానిస్తున్నాడా బయట అవమానిస్తున్నాడా అంటే, బయట పడే అవమానాలు మంచిగా ఉన్నాయి కానీ నేను ఉంటేనే పెద్దవాడికి అవమానంగా ఉంది ఈ అబ్బాయి గారికి. అంతేకాకుండా ఆ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తి అన్న మాటలకి నేను ఎంత ఫీల్ అయ్యాను చూసావా, నా కొడుకును అలా మాట్లాడుతున్నా, అందుకనే అలాంటి మాటలు పడద్దనేసి మన రైస్ మిల్లో వర్క్ చేయమని చెప్తున్నా, అంతేకాని వాడు అర్థం చేసుకోకుండా నన్నే ఇలా అంటున్నాడు అనేసి అయితే అంటూ ఉంటారు. ఇంకా కానీ అలా అన్నంత మాత్రం మీరు అందరి ముందు అలా కొట్టొచ్చావా అని అంటే, లుచ్చమ్మ వాడు నన్ను ఎదిరించవచ్చు కానీ నేను అలా కుట్టడం తప్పైంది నాది అనేసి అన్నట్టుగా అంటూ ఉంటారు రామరాజు. ఇంకా అక్కడి నుంచి అయితే ఎటోలట్టు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ధీరజ్ కూడా చాలా ఆలోచిస్తూ అలానే ఉండిపోతూ ఉంటాడు. ఇక్కడికి తిను వచ్చేసి వేరే చాలా కోపంతో అయితే మన కిచెన్ లో వచ్చేసి, ఎవరి పంతాలు వాళ్ళకే, ఎవరు పట్టించుకోరు, కొడుకు పంతం కొడుకే, తండ్రి పంతం తండ్రికే, ఒకరికంటే ఒకరు అస్సలు తగ్గరు అనేసినట్టుగా బాధపడుతూ అన్ని గిన్నెలన్నీ ఇసేస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ నర్మద అయితే, అయ్యో అత్తయ్య గారు చూడు చాలా కోపంగా ఉన్నట్టున్నారు, సరే వెళ్ళి మాట్లాడదాం పదా అనేసి అయితే గిన్నెలు విసిరేస్తూ ఉంటే ఒకరైతే గిన్నెలు పట్టుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి నర్మద ప్రేమ వచ్చేసి, ఏంటత్తయ్య అంత కోపంగా ఉన్నారు, మరి కోపం రాదా, అంత పెద్ద ఎదిన కొడుకుని పెళ్ళైన వాడిని అలా కొట్టడం అందరి ముందు పెద్ద మామయ్య చేసిన తప్పే కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అవును కదా అనేసి నర్మద అంటూ ఉంటుంది. ఏంటి అవును అంటే, వాడు మంచిగా బతకాలనేసి ఆ రైస్ మిల్లో పనిచేయమని చెప్పడం తండ్రిగా తన బాధ్యత కాదా, అలాంటప్పుడు అలా తప్పేమవుతుంది అంటే, అత్తయ్య ఇప్పుడు మీరే అన్నారు కదా కొట్టడం తప్పని, మళ్ళీ ఇప్పుడు తండ్రిగా బాధ్యత అని అంటున్నారు, రెండు మీరే మాట్లాడినప్పుడు మేమేం సమాధానం చెప్పాలి, సర్లే నువ్వు బాగానే సమాధానం చెప్తావు కానీ ఇప్పుడు ఏం చేయమంటారు అత్తయ్య,
అంటే నా భర్తగా నేను అనడంలో తప్పేముంది అంటే అప్పుడే ప్రేమ, అయినా అత్తయ్య మామయ్య గారు చేసింది ఏం బాగలేదు, అయినా ధీరజ్ చేసిన తప్పేముంది, తన సొంత కాళ్ళ మీద తను భర్త అన్నాడు, అంతేగాని తను ఏం పని చేయకుండా జలసాగా ఉంటా అనలే కదా అయినా అందరి ముందట ధీరజ్ను మామయ్య కొట్టడం నాకు అస్సలు బాగా నచ్చలేదు, అది తప్పే కదా అనేసి అయితే ప్రేమ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది, అంత ముందుకు ధీరజ్ అంటే అసలు పన్నే పడదు, అలాంటిది నా భర్తనే ఎదిరించి మాట్లాడుతుంది, మామయ్య గారు చేసిన తప్పని అంటుంది అనేసరికి నర్మద, చూసావా నీ భర్త నువ్వు ఎలా వెనకేసుకొచ్చావో నర్మద ప్రేమ కూడా తన భర్తను తను వెనకేసుకొచ్చుకుంది అత్తయ్య, ఆయన తనలో తప్పేముంది, తను కరెక్టే మాట్లాడింది కదా, అయినా మన ఇద్దరం కలిసి కదా వాళ్ళకి ప్రేమ వాళ్ళిద్దరు పెళ్లి చేసామే, అయినా ఇదంతా మనం వాళ్ళ ధీరజ్కి ప్రేమతో పెళ్లి చేయబట్టే కదా ఇలా జరిగింది అనేసి అయితే అంటూ ఉంటారు. సరే అనేసి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే ప్రేమ ఉన్న నర్మద అయితే వెళ్ళిపోతూ ఉంటారు. సరే అనేసరికి ఇంక ఇక్కడ చూసినట్లయితే ఇది అప్పుడే రామ్ అయితే తినడానికి అయితే ఇంటికి వస్తాడు. కానీ తను తినే సమయానికి ధీరజ్ కూడా వస్తూ ఉంటాడు. ధీరజ్ రావడంతో కూర్చోమని చెప్తా ఉంటుంది వేదవతి, కానీ ధీరజ్ కూర్చోడంతో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు రామ్రాజు. అది చూసి అయితే వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ధీరజ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే ఇంక ఇలా అంటూ ఉంటారు, ఆ అంటే ఆ వేదవతి తోటైతే ధీరజ్ అంటూ ఉంటాడు, అయినా అమ్మ నాకింత నాకింత వ్యత్యాసం జరగడం నువ్వు ప్రేమని నేను పెళ్లి చేసుకోవడమే కదా అనేసి అన్నట్టుగా మాట్లాడుతూ చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంకా వేదవతి ఒక నిర్ణయం తీసుకుని ఏ విధంగా అయినా ప్రేమను నేను ధీరజ్కి ఇచ్చి పెళ్లి చేసిన విషయాన్ని నేనే చెప్పాలనేసి అనుకుంటూ ఉంటుంది. మరి చూద్దామండి రేపటి ఎపిసోడ్ లో మరి వేదవతి తన కొడుకుకి మరి ప్రేమకు పెళ్లి చేసిన విషయాన్ని చెప్తుందా లేదనే విషయాన్ని రేపటి ఎపిసోడ్ చూద్దామండి. ఇదే రోజు వీడియో మీ కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.